హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పెన్షన్లను అయితే విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా 14 రకాల పెన్షన్లకు అప్లై చేసుకునేందుకు అర్హులందరికీ కూడా వాటికి సంబంధించినటువంటి ఎలాంటి ప్రూఫ్స్ ఉండాలి, అలాగే ఏ ఏ పెన్షన్కి ఏ విధంగా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, పూర్తి వివరాలతో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో, ఈ యొక్క అప్డేట్‌ని నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియో చూస్తే చాలు, మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్‌కి సంబంధించి పెట్టినటువంటి కండిషన్స్ ఏంటి, అలాగే ఎలాంటి ప్రూఫ్స్ అనేది మనం సబ్మిట్ చేసి పథకానికి అప్లై చేసుకోవాలి, అలాగే ఈ యొక్క 50 సంవత్సరాల వయసు కలిగిన వారికి ఎప్పటి నుంచి పెన్షన్ అనేది పంపిణీ చేయబోతున్నారు. ఈ యొక్క అంశాలపైన ఈ వీడియోలో మనకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్‌ని మీకు నేను క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే, ముఖ్యంగా పెన్షన్‌దారులకు సంబంధించి వచ్చిందనుకోండి, మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వీడియోని కిందనే మీకు బ్లాక్ కలర్‌లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్‌ని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా వృద్ధులకు, అలాగే దాదాపు 14 రకాల పెన్షన్లను ఇంటింటికి సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ద్వారా పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ యొక్క పెన్షన్లను ముఖ్యంగా పేద వర్గాల్లో ఉన్నటువంటి వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వితంతువులు, ఒంటరి మహిళలు, కూలీలు నెల నెలా పెన్షన్ అనేది మన యొక్క ప్రభుత్వం అనేది పంపిణీ చేసి వారిని ఆర్థికంగా కొంచెం అంటే ఒకరిపైన ఆధారపడకుండా డెవలప్మెంట్ చేయడం కోసం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1వ తారీఖుని పెన్షన్ పంపిణీ చేస్తుంది. ఇలా 4 రోజుల పాటు పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు. ఒకవేళ 1వ తారీఖున గనక సెలవు ఉంటే దానికి ముందు రోజు అంటే 30 లేదా 31 తారీఖుల్లో పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్లు వచ్చేసి మనకు డైరెక్ట్‌గా ఒక్కొక్క పెన్షన్‌కు రూ. 4,000, మరికొన్ని పెన్షన్లకు రూ. 6,000, మరికొన్ని పెన్షన్లకు రూ. 5,000, మరికొన్ని పెన్షన్లకు 10,000, 15,000. సో, ఈ విధంగా పెన్షన్లలో మనకు భారీగా అయితే మార్పులు చేర్పులు అయితే కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఏ ఏ పెన్షన్‌కు ఎంత డబ్బులు ఇస్తున్నారు, వాటికి మనం ఎలా అప్లై చేసుకోవాలి, కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఏంటి, పూర్తిగా నేను మీకు ఈ వీడియోలో వివరిస్తాను. ఇక మనం క్లారిటీగా గనుక చూసుకున్నట్లయితే, సో, మనకు 14 రకాల పెన్షన్‌లో మనకు ఒక పెన్షన్ అనమాట, యాంటీ రెట్రో వైరల్ థెరపీ. సో, ఇదొచ్చేసి మనకు PLHIV పెన్షన్ అనమాట. ART పెన్షన్ ఇది. ఇదొచ్చేసి మనకు కనీసం 6 నెలల కాలంగా యాంటీ రెట్రో వైరల్ థెరపీ ట్రీట్మెంట్ తీసుకునేవారు ఈ పెన్షన్‌కైతే అర్హత సాధిస్తారు. ఈ పెన్షన్ పొందేందుకు ఎలాంటి వయసు పరిమితి అయితే లేదు. అలాగే ఈ పెన్షన్ కోసం ఆసుపత్రి ద్వారా అప్లై చేసుకోవాలి. ఈ పెన్షన్‌లో మనకొచ్చేటువంటి అమౌంట్ వచ్చేసి రూ. 4,000. సో, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే యాంటీ రెట్రో వైరల్ థెరపీ అంటే PLHIV అంటే హెచ్ఐవి రోగులనమాట. సో, దీనికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి రూ. 4,000 పెన్షన్ అయితే హాస్పిటల్ ద్వారా అప్లై చేసుకొని ఇది తీసుకోవచ్చు. ఇక మనకు రెండవ పెన్షన్‌గా చూసుకున్నట్లయితే సైనిక్ సంక్షేమ పెన్షన్‌లనమాట. ఇవొచ్చేసి అమరావతిలో భూమి లేనటువంటి పేదలు ఎవరైతే ఉంటారో అటువంటి వారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీకి సంబంధించి ఆ ప్రాంతంలో భూమి లేనటువంటి పేదలు ఎవరైనా ఉంటే వారికి నేరుగా రూ. 5,000 పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు. అందులో దీనికి వయసు అనేది ఎటువంటి పరిమితి లేదు. ఈ పెన్షన్ కోసం అమరావతిలో ఉండే భూమి లేనటువంటి ప్రజలందరూ కూడా మీ సేవ ద్వారా లేదా సచివాలయాల ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇది కేవలం అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి వారికి మాత్రమే. ఇక తర్వాత మూడో పెన్షన్ వచ్చేసి మనకు CKDU పెన్షన్స్ అనమాట. ఇవి కిడ్నీ, కాలేయం సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులు, గుండె మార్పిడి, అలాగే CKDU పేషెంట్లు, ఎలిఫాంటియాసిస్ గ్రేడ్ 4 పేషెంట్లకు దీని ద్వారా రూ. 10,000 పెన్షన్ అయితే వస్తుంది. ప్రభుత్వం లేదా నెట్వర్క్ ఆసుపత్రులలో డయాలసిస్ చేసుకుంటున్నటువంటి కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కూడా ఈ పెన్షన్ అయితే వస్తుంది. అలాగే ఈ పెన్షన్ ద్వారా లబ్ధి పొందేందుకు ఎలాంటి వయసు పరిమితి లేదు. పెన్షన్ తీసుకునే దానికోసం ఆసుపత్రి ద్వారా దరఖాస్తు చేసుకుంటే పెన్షన్‌కి మంజూరైతే చేస్తారు. ఇక మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్‌దారులలో డప్పు కళాకారుల పెన్షన్‌కి సంబంధించి అప్డేట్‌తో వచ్చిందండి. సో, ఈ యొక్క డప్పు కళాకారుల పెన్షన్ అయితే మనకి ఏ విధంగా వస్తుంది అంటే 50 సంవత్సరాలు లేదా అంతకంటే వయసు ఎక్కువగా ఉన్నటువంటి డప్పు కళాకారులకు ఈ పెన్షన్‌కైతే అర్హులు. వీటితో పాటు మనకు కొన్ని రూల్స్ కూడా అయితే ప్రవేశపెట్టారు. సో, రూల్స్ అన్ని పెన్షన్‌లకు సంబంధించి ఒకటే రూల్స్ ఉంటాయి. సో, కాబట్టి
ఆ రూల్స్ అనేటివి నేను లాస్ట్‌లో అయితే మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ రూల్స్‌లో మీరు ఒక్కటి మిస్ అయినా మీకు మళ్ళీ పెన్షన్ అయితే వర్తించదు. ఇప్పుడు మనం ప్రూఫ్స్ ఏంటి? అలాగే వాటికి మనం ఎలా అప్లై చేసుకోవాలి? కొన్ని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చూద్దాం. సో, అంటే ప్రతి పెన్షన్‌కి కామన్‌గా ఉండేటువంటి రూల్స్ అన్నీ ఉంటాయి కదా! అవన్నీ లాస్ట్‌లో చెప్తాను. అయితే ఏ పెన్షన్‌కి, ఆ పెన్షన్‌కి సెపరేట్ డాక్యుమెంట్స్ కావాలి, అంటే ప్రూఫ్స్ కావాలి. సెపరేట్ కొన్ని రూల్స్ గూడా ఉంటాయన్నమాట. అవన్నీ ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వాటిలో డప్పు కళాకారుల పెన్షన్‌కి సంబంధించి 50 సంవత్సరాలు వయసు లేదా అంతకంటే ఎక్కువ వయసు కలిగినటువంటి వారికి ఈ పెన్షన్ అయితే వర్తిస్తుంది. అలాగే ఈ యొక్క పెన్షన్‌కి సంబంధించి ముఖ్యంగా కావాల్సినటువంటి ప్రూఫ్స్ విషయానికి వస్తే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం అండ్ మనకు ఆధార్ అప్డేట్ హిస్టరీ, సంక్షేమ శాఖ ద్వారా డప్పు కళాకారుడు అన్నట్టుగా మనకు ఒక లెటర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఒక సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. అది సంక్షేమ శాఖ ద్వారా ఇస్తారు. సో, దాన్ని మీరు తీసుకొని ఈ డప్పు కళాకారులు ఉంటే మీకు 50 సంవత్సరాల వయసు ఉంటే సరిపోతుంది. పెన్షన్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక ట్రాన్స్‌జెండర్ పెన్షన్. సో, ఇక ట్రాన్స్‌జెండర్ పెన్షన్‌కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల వయసు, అంతకంటే ఎక్కువ వయసు అనేది ఖచ్చితంగా ట్రాన్స్‌జెండర్స్‌కి కలిగి ఉండాలి. అలాగే వైద్య శాఖ నుంచి జారీ చేసినటువంటి సర్టిఫికేట్ కలిగి ఉన్న ట్రాన్స్‌జెండర్‌లు మాత్రమే ఈ పెన్షన్‌కి అర్హులు. ఈ పెన్షన్ మనకు కొన్ని కామన్‌గా ఉండే అర్హతలు కూడా ఉన్నాయి. అవి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక మనం చూసుకున్నట్లయితే వీటికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ విషయానికి వస్తే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ, మనకు అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ, ఈ యొక్క జెరాక్సెస్‌తో పాటు వైద్య శాఖ ద్వారా ట్రాన్స్‌జెండర్ ధృవీకరణ పత్రం అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి. సో, ఈ విధంగా అయితే మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇక మనకొచ్చేసి వికలాంగుల పెన్షన్ అయితే మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. వికలాంగులకు సంబంధించి మనం పూర్తి వివరాలు చూసుకుంటే, పూర్తిగా వికలాంగులైన వారు, పక్షవాతానికి గురై లేదా కుర్చీకి లేదా మంచానికే పరిమితమైన వారు ఎవరైనా ఉంటే, వాళ్ళకి రూ. 10,000 పెన్షన్ అయితే వస్తుంది. వికలాంగుల్లో కూడా రూ. 6,000 కాదండి, రూ. 10,000 పెన్షన్‌దారులు కూడా ఉన్నారనమాట. అయితే వాళ్ళు ఖచ్చితంగా మంచానికి పరిమితమై ఉండాలి. ఇక మనకు రూ. 6,000 పెన్షన్‌కి సంబంధించి చూస్తే, వైకల్యం 40% అంతకంటే ఎక్కువగా ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హత సాధిస్తారు. వయసుతో సంబంధం లేకుండా ఈ యొక్క పెన్షన్‌ను ఎలాంటి వారైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు పరిమితి అయితే లేదు. అలాగే వీటికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, అవి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక వీటికి సంబంధించి కావాల్సినటువంటి మనకు ప్రూఫ్స్ విషయానికి వస్తే ఆధార్, రేషన్, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ, సదరం సర్టిఫికేట్ అయితే మనకు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఈ సదరం సర్టిఫికేట్ వచ్చేసి నెలలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం, మంగళవారాల్లో సచివాలయాల్లో కావచ్చు, మీ సేవల్లో కావచ్చు, ఎక్కడైనా మీరు ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చు. చేసుకొని వైద్య ధృవీకరణ కోసం మనం గవర్నమెంట్ హాస్పిటల్స్‌కి వెళ్ళేసి చెకప్ చేయించుకొనొస్తే సరిపోతుంది. ఇక మనకొచ్చేసి సాంప్రదాయ చర్మకారులకు పెన్షన్‌కి సంబంధించి ట్రెడిషనల్ కార్బ్‌లెస్ పెన్షన్. సో, ఇదొచ్చేసి మనకు 40 సంవత్సరాలు అంతకంటే ఎక్కువగా వయసు కలిగిన వారికైతే ఈ పెన్షన్ అయితే వస్తుంది. సో, వీటితో పాటు కొన్ని అర్హతలు కూడా ఉన్నాయి. ఆ అర్హతలు నేను మళ్ళీ చివర్లో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అన్నిటికి కామన్‌గా ఉండేటివన్నమాట ఇయి. సో, అయితే మనం ఇక్కడ చూస్తే చర్మకారుల పెన్షన్‌కొచ్చేసి 40 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు. సో, ఇంతకుముందు మనం చూస్తే డప్పు కళాకారులకైతే 50 సంవత్సరాలు ఇచ్చారు. కానీ చర్మకారులకు 40 ఏళ్లకే పెన్షన్ అయితే వస్తుంది. చర్మకారులకు సంబంధించినటువంటి పెన్షన్ పొందుకోవాలంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ, సంక్షేమ శాఖ ద్వారా జారీ చేసినటువంటి సాంప్రదాయ చర్మకారుల ధృవీకరణ పత్రాన్ని అయితే మనం ఖచ్చితంగా సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే తర్వాత వచ్చేసి మనకు అభయహస్తం పెన్షన్‌కి సంబంధించి ఇచ్చారండి. సో, అభయహస్తం పెన్షన్ వచ్చేసి మనకు 67 సంవత్సరాలు లేదంటే 60 కంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా డ్వాక్రా గ్రూప్స్‌లో సభ్యత్వం కలిగి ఉండాలి. వాళ్ళు సంవత్సరానికి రూ. 360 చొప్పున అభయహస్తం పెన్షన్‌కి సంబంధించి ఆహ్, పొదుపులు ఆర్‌పీకైతే వాళ్ళు చెల్లించి ఉండాలి. అండ్ మనకొచ్చేసి ఈ పెన్షన్ కోసం వెలుగు ఆఫీస్ ద్వారా మనం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మనకు తర్వాత వచ్చేసి మత్స్యకారుల పెన్షన్‌కి సంబంధించి అప్డేట్ అయితే వచ్చిందండి. మత్స్యకారులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ విషయంలో 50 సంవత్సరాల వయసైతే మనకు సరిపోతుంది. 50 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మత్స్యకారులు లేదా జాలర్లు గనక ఉన్నట్లయితే ఈ పెన్షన్‌కి ఖచ్చితంగా అర్హత అయితే సాధిస్తారు. అండ్ మనకు కొన్ని కామన్‌గా వచ్చే అర్హతలున్నాయి. అవి నేను లాస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక కావాల్సినటువంటి ఆహ్, ప్రూఫ్స్ విషయానికి వస్తే ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ, అలాగే మత్స్యశాఖ నుంచి జారీ చేసినటువంటి ఆ యొక్క స్పెషల్‌గా ఉన్నటువంటి ఆ యొక్క ప్రూఫ్ అయితే ఒకటి ఉండాలి, ధృవీకరణ పత్రం. సో, వీళ్ళు మత్స్యకారులని మత్స్యశాఖ అయితే ఇస్తుందన్నమాట వాళ్ళకి. వాళ్ళకైతేనే వస్తుంది. ఇక దీనికి సంబంధించి మనకు ఒంటరి మహిళా పెన్షన్‌లకైతే అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఒంటరి మహిళా పెన్షన్‌ల విషయంలో వివాహమై విడిపోయినటువంటి ఒంటరి మహిళలు
వివాహం కాకుండా ఒంటరిగా ఉన్న మహిళలకు కూడా ఈ పెన్షన్ అయితే వస్తుంది. సో, ఇద్దరు కూడా ఈ పెన్షన్‌కి అర్హులే అవుతారు. అయితే వివాహం అయిన వాళ్ళైతే 35 ఏళ్ళు అంతకంటే వయస్సు అనేది పైనుండాలి. మరియు పెన్షన్ మంజూరు చేసే నాటికి ఖచ్చితంగా భర్తతో విడిపోయి సంవత్సర కాలం అయితే గడిచుండాలి. ఇక వివాహం కాని మహిళలు ఎవరైనా ఉంటే గ్రామీణ ప్రాంతాలలో 30 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు, పట్టణ ప్రాంతాలలో 35 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి. వీటితో పాటు మనకు కొన్ని రూల్స్ అయితే పెట్టారు. అవి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రూఫ్స్ విషయానికి వస్తే మనం ముఖ్యంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ, ఒంటరి మహిళా ధృవీకరణ పత్రం తహసీల్దార్ కార్యాలయం నుంచి మనం తీసుకొని ఉండాలి. సో, అంటే మనకు మండల ఆఫీసులో అయితే ఈ ఒంటరి మహిళా పెన్షన్‌లకు సంబంధించి ఇస్తారనమాట. సో, దాన్ని తీసుకోండి. ఇక నేత కార్మికులకు సంబంధించినటువంటి పెన్షన్ అనమాట. సో, ఇది నేతన్న పెన్షన్ అనమాట. సో, దీనికి సంబంధించి చూస్తే 50 సంవత్సరాలు అంతకంటే వయసు ఎక్కువ కలిగినటువంటి నేతన్నలకు ఈ పెన్షన్‌కి అర్హత సాధిస్తారు. వీటితో పాటు పైన పేర్కొన్నటువంటి పెన్షన్‌లకు సంబంధించినటువంటి రూల్స్ కూడా అయితే కామన్‌గా ఉన్నాయి. అవి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ప్రూఫ్స్ విషయానికి వచ్చినట్లయితే ఆధార్ కార్డు, రేషన్ కార్డు అండ్ మనకు కుల ధృవీకరణ పత్రం, ఆధార్ అప్డేట్ హిస్టరీ, ఆదాయ ధృవీకరణ పత్రం, నేత కార్మికులకు సంబంధించినటువంటి ధృవీకరణ పత్రం అయితే ఉండాలి. ఇక కల్లు గీత కార్మికులకు సంబంధించినటువంటి 20 టాపర్స్ పెన్షన్ అనమాట ఇది. సో, మనకు దీనికి సంబంధించి చూస్తే వయసు వచ్చేసి 50 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నటువంటి గీత కార్మికులు ఈ పెన్షన్‌కి అర్హత సాధిస్తారు. ఎక్సైజ్ శాఖ ధృవీకరించినటువంటి ఆ యొక్క సర్టిఫికేట్‌ని అయితే మనం కలిగి ఉండాలి. వీటితో పాటు కొన్ని కామన్ రూల్స్ అయితే ఉన్నాయి. అవి నేను లాస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, గీత కార్మికులని ఎక్సైజ్ శాఖ ద్వారా ధృవీకరించినటువంటి ఆ యొక్క సర్టిఫికేట్ అయితే మనం కలిగి ఉంటే ఆటోమేటిక్‌గా ఈ యొక్క పథకానికి మనం అప్లై చేసుకోవచ్చు. ఇక వితంతు పెన్షన్ అండి. సో, మనకు వితంతు పెన్షన్ అనేది 13 రకం పెన్షన్ అనమాట. సో, ఇందులో మనకొచ్చేసి భర్త చనిపోయినటువంటి మహిళలు ఈ పెన్షన్‌కు అర్హత అయితే సాధిస్తారు. వివాహ చట్టం ప్రకారం పెళ్ళైనటువంటి 18 సంవత్సరాలు అంతకంటే దాటిన వారికి ఈ పథకం అంటే మనకు ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది. వీటితో పాటు కొన్ని కామన్‌గా ఉన్నటువంటి రూల్స్ ఉన్నాయి. అవి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే ఇందుకు కావాల్సినటువంటి ప్రూఫ్స్ విషయానికి వస్తే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ, భర్త మరణ ధృవీకరణ పత్రం అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇవి ఉంటే మాత్రమే ఈ పెన్షన్ అయితే మనకు వస్తుంది. ఇక ఈ పెన్షన్‌కి సంబంధించి వృద్ధాప్య పెన్షన్ అనేది మనకు 14 పెన్షన్‌గా మనం తీసుకుంటే 60 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు కలిగిన వారికి ఈ పెన్షన్ అయితే వస్తుంది. సో, స్త్రీ పురుషుల భేదం లేదు, అందరికీ వస్తుంది. జీవనాధారానికి వేరే మార్గం లేకుండా కుటుంబంపై లేదా బంధువులపై ఆధారపడకుండా జీవించే వృద్ధులకు ఈ పెన్షన్ వస్తుంది. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు గనకైతే 50 ఏండ్లకే పెన్షన్ వస్తుంది. సో, మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైనా సరే ఎస్టీ కేటగిరీలో గానీ, లేదా డప్పు కళాకారులు గానీ, సో, అలాగే మనకు చర్మకారులు గానీ, వీళ్ళు గనుక ఉంటే చూడండి నేతన్నలు గానీ, మత్స్యకారులు గానీ వీళ్ళుంటే 40, 50 సంవత్సరాలకి వీళ్ళకి పెన్షన్ అయితే వస్తుంది కాబట్టి వాళ్ళందరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇక ఈ పెన్షన్‌కి సంబంధించి మనకు కావాల్సినటువంటి ప్రూఫ్స్ విషయానికి వస్తే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ అప్డేట్ హిస్టరీ అయితే మనకు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇప్పుడు ఫైనల్‌గా మనకు అన్ని పెన్షన్‌లు కంప్లీట్ అయిపోయాయి కదా! ఎలాంటి పెన్షన్‌కి ఏ విధంగా మనం ప్రూఫ్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందో, ఇప్పుడు ఫైనల్‌గా వచ్చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌కి సంబంధించి కొత్త రూల్స్ ఏంటో మనం క్లారిటీగా చూస్తే, ముఖ్యంగా కుటుంబంలో పెన్షనర్ గానీ, ప్రభుత్వ ఉద్యోగి గానీ ఉండకూడదు. కుటుంబంలో ఆదాయపు పన్ను ఇన్‌కమ్ టాక్స్ కట్టేవారైతే ఉండకూడదు. అలాగే కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారీగా చూసుకుంటే రూ. 10,000 లోపు ఉండాలి. పట్టణ ప్రాంతాల వారికైతే రూ. 12,000 లోపు ఉండాలి. కుటుంబానికి భూమి విషయానికి మెట్ట, మాగాణి 2 కలిపి 10 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు. కుటుంబానికి 4 చక్రాల వాహనాలు అనగా ట్రాక్టర్లు, ఆటోలు, మ్యాక్సీ క్యాబులకైతే మినహాయింపు ఉంటుంది గానీ, సొంత కారు అంటే వైట్ కలర్ బోర్డు కలిగినటువంటి కారు అయితే ఉండకూడదు. ఇక కుటుంబంలో ఒకే వ్యక్తికి 2 రకాల పెన్షన్‌లకైతే రావన్నమాట. అంటే ఒకే కుటుంబంలో ఇద్దరికీ పెన్షన్‌లయితే రావు. అయితే ఒకే కుటుంబంలో 80% వైకల్యం కలిగినటువంటి వారు గానీ, డయాలిసిస్ పేషెంట్స్ గానీ, లేదా మనకు సీకేడీయూ రోగులు గానీ ఉన్నట్లయితే వాళ్ళకి 2 పెన్షన్‌లొస్తాయి. ఒకటి సామాజిక భద్రతా పెన్షను అండ్ వ్యాధి గానీ, వికలాంగతనం గానీ ఉంటే వాళ్ళకి మరొక అదనంగా పెన్షన్ అయితే వస్తుంది. కుటుంబంలో కరెంటు వినియోగం ఖచ్చితంగా 300 యూనిట్ల కంటే తక్కువ కలిగి ఉండాలి. అంతకు మించి ఎక్కువ గనుకుంటే మాత్రం 100% ఈ యొక్క పథకాలకు సంబంధించినటువంటి పెన్షన్‌లయితే రావు. సో, ఇప్పుడు నేను మీకు క్లారిటీగా చెప్తాను చూడండి. ఎవరెవరికి ఏ ఏ పెన్షన్‌లొస్తాయి అనే విషయానికొస్తే వృద్ధాప్య పెన్షన్ నెలకి రూ. 4,000, వితంతు పెన్షన్ నెలకి రూ. 4,000, ఒంటరి మహిళా పెన్షన్ రూ. 4,000,
వికలాంగులకు పెన్షన్ వచ్చేసి 6,000 రూపాయలు, లేదా మంచానికి పరిమితమైన వారు ఉంటే 15,000 రూపాయలు, కల్లుగీత కార్మికులకు 4,000 రూపాయలు, నేత కార్మికులకు 4,000 రూపాయలు, మత్స్యకారులకు కూడా 4,000 రూపాయలు, యాంటీ రెట్రోల్ థెరపీ సో ఏఆర్టీ పెన్షన్దారులకు 4,000 రూపాయలు, సాంప్రదాయ చర్మకారుల పెన్షన్ వచ్చేసి మనకు 4,000 రూపాయలు, ట్రాన్స్జెండర్లకు సంబంధించి 4,000 రూపాయలు, డప్పు కళాకారులకు వచ్చేసి 4,000 రూపాయలు, సీకేడియు పెన్షన్స్కి వచ్చేసి 10,000 రూపాయలు, సైనిక్ సంక్షేమ పెన్షన్లకు వచ్చేసి 5,000 రూపాయలు, అమరావతి భూమి లేనటువంటి పేదవారు ఎవరైతే ఉంటారో వారికి 5,000 రూపాయలు, అభయహస్తం పెన్షన్ 500 రూపాయలు. సో ఈ విధంగా మనకు పెన్షన్ అమౌంట్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతుంది. ఈ కొత్తగా ఎవరికైతే పెన్షన్ అప్లై చేసుకుంటారో వాళ్ళకి, ఒకవేళ మీరు వృద్ధాప్య పెన్షన్కి అప్లై చేసుకుంటే మీకు అభయహస్తం పొదుపు గ్రూపులో ఉన్నటువంటి మహిళలు కనుకైతే మీకు అభయహస్తం పెన్షన్ వచ్చేసి 500 రూపాయలు ప్లస్ వృద్ధాప్య పెన్షన్ వచ్చేసి 4,000 రూపాయలు, మొత్తంగా 4,500 రూపాయల పెన్షన్ కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ వికలాంగులుండి డ్వాక్రా గ్రూప్స్లో ఉన్నటువంటి మహిళలు కనుకైతే వాళ్ళకి 6,000 రూపాయల పెన్షన్తో పాటు అభయహస్తం పెన్షన్ 500 రూపాయలు కొడితే వాళ్ళకు వస్తుంది. కాబట్టి సో ఈ విధంగా కొంతమందికి 4,500, కొంతమందికి 6,500 రూపాయల లెక్కన మన యొక్క ప్రభుత్వం పెన్షన్ పంపిణీలు చేయడం కోసం మనకు ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఈ పెన్షన్లన్నీ కూడా మనకు వచ్చే నెల నుంచి అయితే పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. దీనికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా పెన్షన్లకు సంబంధించి మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.